అయితే కార్మికులు సమ్మె విరమిస్తేనే చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం ఖర్చుతో కూడుకున్న పని అని, ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. ప్రభుత్వం కమిటీ వేసింది, 4 వారాల సమయం కోరింది అన్నారు. కార్మికుల సమ్మెతో ఆర్టీసీకి రోజుకు 25 కోట్లు నష్టం వస్తుందన్నారు. రైట్, ఇది ఆర్టీసీ ఎండీ మాట్లాడిందిగా చూడాలి. ఇక కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి 35,000 కోట్లు అవసరం అవుతాయి అంటున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 2వ రోజుకు చేరింది. సమ్మె ప్రభావం ఏ విధంగా ఉంది, అదేవిధంగా సమ్మెను విరమించడానికి ఆర్టీసీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న దాని మీద ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆర్టీసీ సమ్మెను విరమించడానికి యాజమాన్యం తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకున్నది. ఆర్టీసీ యూనియన్స్ సంబంధించినటువంటి యూనియన్స్ ఏదైతే రిప్రజెంట్ చేసినారో దాని మీద ప్రభుత్వం ముందడుగు వేసింది. కాబట్టి టైం తీసుకొని మళ్ళీ ఇంకా సమస్యల మీద వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే 32 కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ చెప్పడం జరిగింది. వాటి మీద చర్చించి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆలోచించి దాని మీద పరిష్కార మార్గం చూపిస్తారని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అయినా కానీ మొండి పట్టుదలతోటి యూనియన్స్ సమ్మెకు వెళ్ళారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ హైర్డ్ బస్సెస్ లేకపోతే మా ఆర్టీసీలో ఎవరైతే లాయల్ కార్మికులు ఉన్నారో వాళ్ళు అందరం కలిపి ఈ రోజుకి ఇప్పటి వరకు 37% బస్సెస్ నడిపిస్తున్నాము. ప్రజలకి, ముఖ్యంగా ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. సార్, 41 రోజుల ముందే మేము సమ్మె నోటీస్ ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 41 రోజుల నుంచి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కమిటీ ఇంకా 4 వారాల సమయం కావాలి అని అడగడం ఏంటి అని చెప్పి కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి మీరేమంటారు సార్? ఇప్పుడు ఆ 32 డిమాండ్స్ వాల్యూ 35,000 కోట్లు ఉన్నది. సో ఏ గవర్నమెంట్ కూడా 35,000 కోట్ల డిమాండ్లకు సంబంధించినటువంటి సమస్యని 30 రోజులు 40 రోజుల్లో తీర్చలేరు. ఒకటి, ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్య ఈ రోజుది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. ఆ యొక్క సమస్యలు తీర్చాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉన్నది. సో ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద ఆల్రెడీ చర్య మొదలుపెట్టింది. సో చర్య మొదలుపెట్టినప్పుడు ప్రభుత్వానికి కూడా టైం ఇచ్చి వాళ్ళు మళ్ళీ నెగోషియేషన్ కానీ లేకపోతే చర్చలకు వస్తే ఒక పరిష్కార మార్గం దొరికేది. అది లేకుండా వాళ్ళ స్వార్థం కోసం మొండి పట్టుదలతోటి వాళ్ళు స్ట్రైక్ వెళ్ళినారు, పర్టికులర్లీ యూనియన్ లీడర్స్. సో దానికి అన్ఫార్చునేట్లీ మా యొక్క కార్మికులు కూడా కొంతమంది వెళ్ళడం జరిగింది. సో ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం ఉంది మాకు. కాబట్టి ఇమీడియట్గా మీరు స్ట్రైక్ని విరమించి చర్చలు తీసుకు ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాను. అంటే 2వ దశ చర్చలకు సంబంధించి ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? వాళ్ళని ఎప్పుడు చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉంటుంది? దీంట్లో ముందు ఈ యొక్క ఆవేశము జరిగే సమయంలో చర్చించడం అనేది కరెక్ట్ కాదు ఇది. సో ఏదైతే స్ట్రైక్ జరుగుతుందో అది ఆపిన తర్వాతనే ఈ యొక్క చర్చలకు మార్గం సుగమం అవుతుంది. ఎందుకంటే ఆవేశంలో మాట్లాడేదానికి అర్థం ఉండదు. సార్, ఈ 32 డిమాండ్లలో 29 డిమాండ్లను పరిష్కరించడానికి ఆర్టీసీ యాజమాన్యం సిద్ధంగా ఉందంటున్నారు. వాటికి ఖర్చు ఎంత అవుతుంది సార్? ఈ మొత్తం నేను చెప్పినటువంటి 32 డిమాండ్స్లో చాలా వాటి పరిధిలో 29 అని నేను స్పెసిఫిక్గా నంబర్ చెప్పలేను. ఆర్టీసీలో పరిధిలో ఉన్నటువంటివి మనీతో సంబంధించినవి కొన్ని ఉన్నాయి, ఏది మేము పే చేయగలిగేది. సో దాంట్లో కూడా కొంత గవర్నమెంట్ సహకారం మాకు కావాల్సిందే. ప్రతిదీ ఆర్టీసీ చేయగలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే డబ్బుతో కూడుకున్నది. మన ఆర్టీసీకి వచ్చే ఆదాయానికి ఇప్పుడు ఖర్చుకి తేడా ఉన్నది. ఆదాయము దాదాపు 650 కోట్లు ఉంటే 700 వరకు కూడా ఖర్చు ఉంటున్నది. సో దీనికి ప్రభుత్వ సహకారం కావాలి. సో ప్రభుత్వం ఆల్రెడీ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా కానీ అదర్వైజ్ కూడా లాస్ట్ 2 yearsలో మోర్ దాన్ 7,200 crores ఇచ్చినారు. దానివల్ల ఇంతకుముందు ఆర్టీసీ కార్మికులకి నెల జీతం కూడా ఇయ్యలేని పరిస్థితి నుంచి ప్రతి నెల 1వ తారీఖు జీతము, వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా ఇన్సెంటివ్స్ అన్నీ కూడా టైం ప్రకారం అందిస్తున్నాము. మన లేబర్ కమిషనర్ ఇచ్చినటువంటి డైరెక్షన్ ద్వారా కానీ లేకపోతే ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ కింద కానీ ఇది ఇల్లీగల్ స్ట్రైక్, ఇది ఆల్రెడీ చేయకూడదు ఈ స్ట్రైక్. దీనివల్ల కార్మికులకు వారి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా వస్తాయి.
కాబట్టి మీ ద్వారా ఇమీడియట్గా నేను రిక్వెస్ట్ చేసేదంటే సమ్మెను విరమించి గవర్నమెంట్ ముందడుగు వేసింది కాబట్టి చర్చలు. సమ్మెకు సంబంధించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి 35,000 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పి, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులంతా కూడా యాజమాన్యం విన్నపాన్ని మన్నించి ఖచ్చితంగా విధుల్లోకి రావాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.